హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికీ. ఈరోజు మేము మా కొడుకు నేను తిండి పోటీ పెట్టుకున్నాము. మసాలా పప్పు మామిడికాయ తొక్కు టేస్ట్ అనేది బాగుంటుంది. మేము ఒక గుడ్డు కూడా పెట్టుకున్నాము, ఒకటి రెండు పచ్చిమిరపకాయలు, మామిడికాయ అన్నము మసాలా పప్పు సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తెలుస్తుంది. స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. బాగుంటుంది ఇట్లా తింటే మసాలా పప్పుతో. బాగుందా? మంచిగా ఉంటుంది. మంచిగా పప్పు అనేది మెత్తగా ఉడికించుకోవద్దు, మెత్తగా ఇప్పుడు ఉండాలి. మసాలా పప్పు కాంబినేషన్లో పప్పు ఏ పప్పు అయినా పప్పు కాంబినేషన్లో తొక్కు అంటే అది వేరే లెవెల్ ఉంటుంది. మంచిగా ఉందా టేస్ట్? ఎవరి ముందర తింటారు? నువ్వు తింటా నీకు నువ్వు తింటావా? నేను ఇష్టం గెలితే కదా. ఇది కారం మంచిగా, ఇది కారం మంచిగా ఘాట్. ఎంత చేసిన మామిడికాయ తక్కువ టేస్ట్ అనేది మంచిది. అన్నిటి కాంబినేషన్లో మిర్చి ఎగ్ బాగుంటుంది. మనం పెరుగు కూడా మంచిగా ఉంటుంది కదా. చల్లగా వాతావరణం ఉంది, మంచిగా ఉంది, సూపర్ ఉన్నది అన్నం కదా. మధ్య మధ్యలో ఎల్లిపాయలు తగులుతుంటే టేస్ట్ ఇంకా ఎక్కడికో పోయింది. ఎల్లిపాయ బాగుంటుంది. మనం తొక్కులో కూడా ఎల్లిపాయలు అట్లనే కొన్ని కోసుకోవాలి, బాగుంటుంది. ఇంకా జల్ది తింటున్నాం. జల్దీ కాదు, పోటీ అంటే పోటీ. ఎక్కువ వేసారా తక్కువ వేసుకొని పోటీ అంటున్నాం. చెడు పావుకిల వేసిన తక్కువ ఏం వేసుకోలేవు, అంటే జోకి కొలిసే వేసిన. మళ్ళీ ఏది అంత జల్ది అయిపోతుంది. జల్దీ తింటున్నా, జల్దీ తింటున్నా. పోటీ అని పోటీ అంటే మెల్లగా తింటారా? పోటీ తినాలంటే తినాలి, చెప్ప తినాలి. మెల్ల తిన్నాను, మెల్ల తిన్నాను. ఎందుకంత స్పీడ్ తింటున్నా? మమ్మీని గెలి ఓడిద్దామని. నా అమ్మ కూడా గెలిచేటోళ్ళు. ఇంకేనా? ఇప్పుడు ఎవరు గెలుపుతారు? కొద్దిగా కారం ఉంది కదా, నాకేం కారం వస్తున్నారు. నీళ్ళు తాగు, కారం వస్తే నీళ్ళు తాగు, మెల్లగా తాగు నీళ్ళు. నీళ్ళు తాగుతున్నాం, మెల్లగా నీళ్ళు ఇంకొంచెం తాగు. నీళ్ళు తాగమని నన్ను ఓడిద్దామా? నేను నీళ్ళు తాగుతుంటే నీళ్ళు తాగు, నీళ్ళు తాగు. అట్లా లేదు నాన్న, నీళ్ళు తాగుడే గెలుచుడే.
జాగ్రత్త లేదు. ఏదో మెల్లగా నీళ్ళు. కొడుకు మీద గెలవాలన్న ఆతృత. ఇలా నేను గెలిపించడానికి వచ్చా. నేను అబ్బా అన్ని వీడియోలలో ఓడిపోతున్నావు కదా, మమ్మీని గెలిపిద్దామని వచ్చినావా? ఒక్కసారి గెలిపిద్దామని. అయిపోయింది. నాకు ఎక్కువ వేసి నువ్వు తక్కువ వేసుకొని గెలిచుడు కాదు. నేనే గెలిచానండి. మా కొడుకు ఓడిపోయిందండి. మమ్మీని గెలిపిద్దామని ఓడిపోయిందంట. మరి అబ్బా. నేను గెలిపించడానికని మెల్ల తింటున్నా. ఇంకా మెల్ల తింటున్నా. లేకుంటే నేనే గెలిచిన కదా. 4 ముక్కలు పెడితే అయ్యేవో. నేనే గెలిచిన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్.